Hello guys, good morning, welcome back to my channel. So today is day 2. ఓకే, ఈరోజు ఏం లేదు, నేనైతే చక్కగా నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, సో నా కోసం అయితే మా అత్త పాస్తా చేసింది. నిజం కామెంట్ చేయండి ఎవరెవరికి పాస్తా ఇష్టమో. నాకైతే పిచ్చి ఇష్టం అండి. నేను తినేసిన తర్వాత అయితే కలుసు. ఇక్కడ ఉన్నంతకాలం నేను నా వీడియో చూస్తూనే ఉండాలి కదా. అంటే నేను అప్లోడ్ చేశాను కదా, అదే మార్నింగ్ అప్లోడ్ చేశాను కదా, అదే చూస్తున్నారు. సో ఆ వీడియో కూడా చూసుకోండి. సో నేనైతే ఫటాఫట్ తినేస్తాను ఫస్ట్. ఓకే, ఒక విషయం చెప్పాలి, ఇక్కడ నిద్ర పట్టట్లేదు నాకు. చూడండి డార్క్ సర్కిల్స్ అరగొచ్చాయో, అయ్యో. సో గాయస్, ఒక చిన్న హెల్ప్ కావాలి మీ నుంచి. డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ చేయడానికి ఏమైనా రెమెడీస్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో వెంటనే నేనే తినేస్తాను. సో గాయస్, మా అత్త ఈరోజు చికెన్ హరియాలి కబాబ్ అయితే చేస్తున్నారు. సో నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ కేజీ చికెన్లో సాల్ట్ అంటే ఎంత సరిపోతుంది, సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్. మీరు ట్రై చేయండి, నిజం చాలా బాగుంటుంది ఇది. అండ్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఎలాగుందో చూడడానికి కిచెన్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. కాకపోతే మీకు టేస్ట్ తగినట్టు వేసుకోండి, బట్ ఇది నిజంగా ట్రై చేయండి గాయస్, చాలా బాగుంటుంది. అండ్ జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్. జీరా తినండి, నిజం చాలా మంచిది. అన్ని దాంట్లో యాడ్ చేసుకోండి జీరా మీరు. సో మా అత్త సైడ్ నుంచి చెప్తున్నారు. ఇది ధనియా పౌడర్, ఏమంటారు, కొరియండర్ పౌడర్. అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ దీని తర్వాత ఏంటంటే ఈ మసాలా అన్నీ కలిపిన తర్వాత కొంచెం మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ వదిలేయాలి. ఆ తర్వాత గ్రీన్ పేస్ట్ తయారు చేసి దీంట్లో కలపాలి. సో ఇది టేస్టింగ్ సాల్ట్. ఎంత కొంచెం వేస్తే అంత బెటర్ నా ఫీలింగ్. సో అది కలిపినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, అన్నీ కలుపుకున్నాం కదా. అన్నీ కలిపిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. సో చేయగానే కుక్ చేయకండి ప్లీజ్. నెక్స్ట్ ప్రాసెస్లో అన్నీ చూపిస్తాను మీకు. అన్నీ కలిపేసిన తర్వాత మ్యారినేట్ అన్నాను కదా, అదొక 2 అవర్స్ అయితే పెట్టేసాం మేము. ఇప్పుడు ఒక తవ్వలో ఇలాగ ఆయిల్ వేసి, లేకపోతే బటర్ అయినా వేయచ్చు, వేసి ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగుంటుందో. స్లిమ్ పెట్టండి ఎప్పుడైనా, ఎందుకంటే ఇది ఎక్కువ పెడితే అది మాడిపోవచ్చు, అందుకే స్లిమ్ పెట్టండి. గాయస్, నేను స్నానం చేస్తాను, ఫ్రెష్ అయిపోయాను. ఆ హరియాలు చూసారు కదా, నిజంగా మీరు ట్రై చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒకసారి తిన్నాను కాబట్టి మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. నిజం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి గాయస్, ఏంటంటే ఈరోజు నేను ఈవినింగ్ బయటకు వెళ్తా. ఇక్కడ ఏమంటారో తెలుగు, ఇక్కడ కుట్టిస్తారు కదా ఇయర్. సో దానికోసం నేను అనుకుంటున్నా కుట్టించుకుందామని. ఆ కుట్టించుకుందామంటారు ఏమంటారో నాకు తెలియదు, ప్లీజ్ కాంప్రమైజ్ దట్. ఓకే, సో నేను వెళ్తాను. ఈవినింగ్ నొప్పేస్తుంది, భయం వేస్తుంది. ఏం చేయాలి మరి, ఇంకేంటండి, కామెంట్ చేయమన్నాను, చేయట్లేదు. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను లంచ్ టైంలో మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో నేను చెప్పాను కదా ఇయర్ కుట్టించుకుంటా అని, సో దానికే వెళ్తున్నాం. నా ఐస్ ఎందుకో చాలా పఫీగా అయిపోయి, ఎందుకంటే ఏసీలో ఎక్కువసేపు పడుకుంటున్నాను కదా, సో అందుకే. సో నేను మా అత్తయ్య అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను నేను. నాకైతే చాలా భయం వేస్తుంది, చాలా పఫీ అయిపోయింది. సో లెట్స్ ఇగ్నోర్ దట్, లెట్స్ గో గాయ్స్. నాకైతే చాలా ఎక్సైటెడ్ అండ్ భయంగా ఉంది.
చూడండి మా ఏరియా అంతా మీకు చూపిస్తాను. సో మా అత్త హాయ్ కూడా. ఇక్కడ కొంచెం అన్హైజీనిక్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ క్లీన్గా ఉంచదేమో. సో ఇదే ఏరియా. సో గాయస్ ఇక్కడ ఫుల్ క్లైమేట్ మొత్తం మబ్బెక్కేసింది. సో నాకు కామెంట్ చేయండి మీ ఏరియాలో ఎలాగుందో. సో మేమైతే వచ్చేసాం. ఇక్కడ సైలెంట్గా ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా. లెట్స్ సీ చూడండి ఎలాగుందో. సో చూడండి నాదైతే అయిపోయింది. చాలా నొప్పేస్తుంది గాయస్. ఇక్కడ మా అత్తగారు కూడా చేయించుకోండి. జట్టు మన్నది ఒకేసారి ఏంటో మనకి అన్నీ వస్తాయి. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ. సో గాయస్ ఫైనలీ నాదైతే చేసేసాను. చాలా నొప్పేస్తుంది బట్ బాగుంది. మేమైతే చేసుకున్నాం. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. లెట్స్కో. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాం గాయస్. చాలా నొప్పిగా ఉంది. లెట్స్కో. ఇంటికి వెళ్ళి అయితే సో గాయస్ ఇక్కడ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎలాగ వెళ్ళాలో తెలియట్లేదు. నేను చూపిస్తాను. సో మేము నడుచుకొని వెళ్తున్నాం వర్షంలో. బట్ వర్షం తగ్గిపోయిందండి. అలాగున్నాయి చూడండి ఇక్కడ షాప్స్ అన్నీ. సో మేము ఇంటికి వెళ్ళే దారిలో ఈ దర్గా కూడా ఉంది చూడండి. ఇంకా కడుతున్నారు. మేము ఇంటికైతే వచ్చేసాం. చాలా నొప్పి వేస్తుంది నాకు. ఇప్పటికీ 10 సార్లు చెప్పినట్టు ఉన్నాను. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే మాట్లాడతా. లేక వద్దులేండి, ఎలాగో ఇప్పుడు ఈవినింగే కాబట్టి ఈరోజు బ్లాగ్ ఎక్కడే ఎండ్ చేస్తా. రేపటి బ్లాగ్లో కలుస్తాం. బాయ్.